సల్మాన్ ఖాన్ అనే హీరో ఒక జింకని మరి ఆ రోజు హంట్ చేసి చంపితేనే మరి ఆయన దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు జైల్లో పెట్టారు. మరి ఇన్ని జీవరాశులను ఈ మృతికి కారణమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఎందుకు కేసు పెట్టరు? ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలి అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే ఒక సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని నిన్ను కోరుతా ఉన్నాను పార్టీ తరఫున. ఖచ్చితంగా మీరు ఎట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఎట్లయితే అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారో, ఇదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి అనేక చట్టాలు ఉన్నాయి. వాల్టా చట్టం కానివ్వండి, అదేవిధంగా 1996లో సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గోవర్మాన్ జడ్జిమెంట్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టం వంటి యొక్క అన్ని చట్టాలను ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి గారి పైన తప్పకుండా చట్టరీత్యా మరి చర్య తీసుకోవాలి, కేసులు పెట్టాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.